ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నా. తన జీవితం ఎదుగుదల అంతా కూడా సామాజిక ఉద్యమాలతోటే ప్రజా జీవితంలో అడుగుపెట్టి ఈరోజు ఒక క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి చింతల రాజలింగం గారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు ఈరోజు ఇంటర్వ్యూలో డిబేట్లో పాల్గొంటా ఉన్నారు. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. చాలా సంతోషమే, పండగ రోజు అడగంగానే కూడా ఇంత బిజీ షెడ్యూల్ కూడా మీకు టైం ఇచ్చిర్రు. ఇట్లా ఎట్లున్నారన్నా? అంత మంచిగా? బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇందాక చెప్పిన గతంలో ఏమో ఒక కుల సంఘాలు పెట్టుకుని ఏదో నడిపిస్తుండే. అవును. మీ కులాల కోసం, వాటి హక్కుల కోసం, పరిరక్షణ కోసం గట్టిగా కొట్లాడారు మీరు, అందులో సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇందాక జాగృతి నాయకులు అని చెప్పిన కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆ జోష్ ఎట్లుంది? చాలా సంతోషంగా ఉంది. ఒక నిజమైన పోరాట యోధురాల దగ్గర పోయినా అనిపిస్తుంది. నిజమైన పోరాట యోధురాలు ఎవరామె? కవితమ్మ గారు. ఎందుకంటే ఈ గతంలో ఎన్ని యుద్ధాలు చేసినా తెలంగాణ గురించి పార్లమెంటుల్లో గలమిప్పి ఆమె తెలంగాణ కొరకు రాష్ట్ర వ్యాప్తం కాదు విదేశాలకు తెలిపిన ఉద్యమ నాయకురాలు ఆమె. ఆమె దాంట్లో పోయినకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే పని చేస్తుంది, మాట అంటే మాట మీద నిలబడుతుంది. వేరే పార్టీలా గానీ వేరేళ్ళకి గానీ చేసే వ్యక్తి కాదు, ఆమె ఒక శక్తి. వ్యక్తి కాదు, శక్తి. బానే పొగుడుతున్నారు కవిత. పొగుడు కాదు, ఉన్న చెప్తున్నాను, పొగుడు కాదు ఇది. ఆమె గురించి తెలిసిన వాళ్ళకు ఆమె శక్తి చాలా ఎట్లుంటది అంటే పరిస్థితి చాలా మంది ఇప్పుడు తెలియదు ఆమె గురించి. రేపు పార్టీ పెట్టిన తర్వాత ఆమె శక్తి ఎంత గొప్పగా ఉంటుందో అప్పుడు తెలుసు. పార్టీ కవిత గారు పార్టీ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందన్న ఇప్పుడు? ఈ తెలంగాణలో సామాజిక న్యాయం లేదని చెప్పేసి గుర్తించుతాను. ఇంతవరకు జరిగిన తెలంగాణలో అందులో లేక అందులో ఉండి ఇమడలేక దాంట్లో పని తెలంగాణకు ఏమన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం ఎందుకు రాలేదు, ఎందుకు పోతే ఎందుకు బయటకు వచ్చి పెట్టాలనే ఆలోచనతోటి సామాజిక న్యాయం కావాలంటే అన్ని కులాలకు కావాలని. గత 10 ఏళ్ల హయాం బీఆర్ఎస్ హయాంలో సామాజిక న్యాయం జరగలేదే కదా, జరగలేదని చెప్పి కవితమ్మ గారు బయటకు వచ్చింది. ఇప్పుడు అది వచ్చి దాని తర్వాత సామాజిక న్యాయం గురించి పోరాడుతుంది ఆమె. అంటే సామాజిక న్యాయం జరగలేదని తెలుసుకోవడానికి 10 ఏళ్ళు ఎందుకు పట్టింది కవితమ్మ గారికి? పట్టిందంటే చేస్తారు అనుకున్నది. కవితమ్మ గారు ఏమనుకుందంటే చేస్తారు, సామాజిక న్యాయం చేస్తారు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు న్యాయమైన చేస్తారు అనుకున్నది. కానీ అందులో వాళ్ళు చెయ్యరని చెప్పి ఆలోచన వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ఎట్లుంది మరి ఇప్పుడు? నిన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉండే కవితమ్మ గారు, సరే సిబిఐ కేసు అయిన తర్వాత, లిక్కర్ కేసు తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు హరీష్ రావు ని, కేటీఆర్ ని, పెద్ద పెద్ద నాయకులు అందరిని విమర్శిస్తుంటే ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ ప్రతి విమర్శిస్తారు కదా ఈమెని. వాస్తవం చెప్పాలంటే ఆమె లిక్కరి అని చెప్పడము నిజంగా సిగ్గుచేటు. తెలంగాణకే తీరని మచ్చ ఆమె గురించి చెప్పడం అంటే. ఇప్పుడు మొగుల మీద మన్ను పోస్తే తన ముఖం పడ్డట్టుగా వీళ్ళు తెలంగాణలో ఉన్న కొంతమంది రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా కొందరు నాయకులు కావచ్చు, వాళ్ళు చేస్తారు తప్ప నిజంగా ఆమె కడిగిన ముత్యం లాగా ఒక బంగారు కడిలాగా ఉన్నది ఆమె. ఆమె ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వెన్న తెచ్చిన నాయకురాలు ఆమె. పార్లమెంట్ లో అంత గొప్పగా మాట్లాడి ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా మాట్లాడిన నాయకురాల్ని వీళ్ళు రకరకాలుగా మాట్లాడితే వీళ్ళతో ఏమైతుంది? కావాలని బురద జల్లి లేక ఒక బట్ట కాల్చి పైన వేయడం తప్ప వాళ్ళతో అయ్యేది ఏమి ఉండదు. ఎట్లుందన్న మొన్న ఢిల్లీ కోర్టు ఒక తీర్పునిచ్చింది, ఇది అంత క్లీన్ చిట్ ఇస్తూ కవితమ్మ గారిని క్లీన్ చిట్ ఇచ్చి ఇందులో ఇలాంటి అవినీతి జరగలేదని చెప్పి కేజ్రీవాల్ ని, కవితమ్మల ఇంకా 23 మందిని క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఎట్లా చూస్తారు? ఒకప్పుడు కవిత గారు అంటే లిక్కర్ రాణి అని, లేదంటే తెలంగాణ బ్రాండ్ అని, మందు సీసా ఇటు కోటరు ఇటు బాటిల్ పెట్టి ఆమె ఫోటోలు పెడుతుండే. ఇప్పుడు ఎట్లా ఎంత ఫాల్తునా కొడుకులు అంటే దీంట్లో తెలుగు బిడ్డ, తెలంగాణ ఉద్యమ నేత ఆమెకు బాటలు ఒక దిక్కు పెట్టి ఆమె ఒక దిక్కు పెట్టి ఎవడన్నా ఇంతవరకు మగవాళ్ళు చేసిర్రు. ఆ మగవాళ్ళని ఎప్పుడైనా లిక్కర్ రాజు అన్నారు ఎవరన్నా? ఆ మాట ఈమెకి ఎందుకు తేవాల్సి వచ్చింది? ఎందుకు కావాల్సి వచ్చింది అంటే ఉద్దేశం ఏంది అంటే, ఒక మహిళని ఒక మాట చెప్పాలంటే ఆనాడు సీతమ్మ వారికి తప్పలేదు నింద, సీతమ్మ వారికి తప్పలేదు. ఎందుకంటే ప్రజలు అనేది వాళ్ళు అగ్ని పరిస్థితి తప్పలేదు. ఈ మానవులు మగవాళ్ళు అనేది వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఏదో ఇక నిందేయాలి, ఒక మహిళ కదా, ఓ మహిళ మీద నిందేస పడుతుంది అనుకుంటారు. ఆనాడు సీతమ్మ ఎట్లయితే నిందే అగ్ని పరీక్ష బయటకి ఎట్లా వచ్చిందో, ఈ రోజు కవితమ్మ గారు కూడా అదే నింద బయట చేసుకొని కడిగిన ముత్యం లాగా మేలిమి బంగారం లెక్క బయట వచ్చి
ఈ రోజు బయట ఉంటే కొంతమంది ఏమంటారు అంటే మళ్ళీ అరే ఈ సగం వచ్చింది ఇంకా సగం ఉంది, అరే ఫాల్తు నా కొడుకులారా అని చెప్తే వాళ్ళకి నేను మీకు ఏం తెలుసు అని మీరు చదువుకున్న వాళ్ళు అంటారు. సగం ఈ కేసు కొట్టేస్తే సగం ఉంటే సగం పోతా అది కొంచెం మనకి జ్ఞానం ఉండదు మాట్లాడడానికి. వాళ్ళకు ఏం కన్నా ముందు చదువుకున్న వాళ్ళంటూ మేము మళ్ళీ రాజకీయవేత్తలు అంటారు. అంటే ఎవరి గురించి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివినాం, అమెరికాలో చదివినాం, అది ఇది అని అంటారు కదా, అమెరికాలో అన్నది ఉంటారు. మీకేం తెలివి ఉంది? మీరు సగం వాస్తవానికి రాజకీయంగా సగం తెలుసు, మీకు మొత్తం తెలియదు. సగం మీడియా విధానంతో మీరు బయటకు వచ్చి ఆ మీద బురదడం తప్ప నిజంగా ఆ కవితమ్మ గారు గురించి మీకు నయా పైసా తెలియదు. ఆమె ఇప్పటికి ఇంకా ఏ ముట్లో ఏమి కాలేదు. ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికి ఉత్సవపడుతుంది లాగులలో ఇప్పుడే పడుతున్నాయి. పార్టీ పెడితే వాళ్ళకి వాళ్ళు ఏముంటారు ఇక్కడ, ఏడుంటారు, ఏం చేస్తారు అంటే పార్టీ పెట్టక ముందే ఇంత మీకు మన చెడ్డీలలో లాగులో ఉత్సవం. కవిత గారికి క్లీన్ చిట్ రావడం తోటి మొన్న కేటీఆర్ గారు ఒక ట్వీట్ పెట్టిరు, కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇగో ఈ అబాండం చేయబట్టే మా పార్టీ ఓడిపోయింది, కవితమ్మ గారు కంగ్రాచులేషన్స్ అని అన్నాడు. సో దీన్ని మీ జాగృతి నాయకులు ఎట్లా చూస్తారు? చాలా తప్పు మాట్లాడి ఆయన. ఎందుకంటే కవితమ్మ గారి నుంచి కాదు, ఆయన మాట్లాడే విధానంలో చూడండి, మీరు ఆ ముఖంలో చూడండి, ఆ ముఖంలో ఎదుటోని తెలుగు మన టిఆర్ఎస్ ప్రజలు తెలుసు, తెలంగాణలో ఉన్న ప్రజలకు తెలుసు. మాట్లాడుతుంటే ఎదుటోని సులుగా చూస్తుంటారు ఆయన. ఆ ముఖంలో ఓట్లు ఆయన చూసి ఓట్లు పడలేవు. కవితమ్మ గారు అట్లా ఉంటే అట్లా కాదు. కవితమ్మ గారు ఉంటే బ్రహ్మాండం గెలుస్తుండే. మళ్ళీ ఏమైంది, వాళ్ళు గెలవని వాళ్ళకు టికెట్లు వీళ్ళు గెలవదంటే గెలవదంటే కూడా వాళ్ళకి గెలిచే అహంకారంతో గర్వంతో మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే ఓట్లు పడతాయని చెప్పేసి ఆయన గెలవని వాళ్ళకు టికెట్లు ఇస్తే ఓడపోతే ఏం చేస్తుంది? అంత గర్వం ఎందుకు మీకు? ఇంకా ఓడిపోయినా ఇంకా గర్వం తగ్గలే వాళ్ళకు. మాట్లాడే విధానంలో గాని, ఇంకా వాళ్ళ భాషలో గాని, వాళ్ళ నడకలో గాని. ఇప్పుడు తప్పపోతే రాబోయే రోజుల్లో మీకే ప్రజలు కరువు కాల్చే వాత పెడతారు. మీకు ఇంకా అర్థం చేసుకుంటారా? వరుసగా కవితమ్మ గారు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం, హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం, సంతోష్ రావు గారిని టార్గెట్ చేయడం, ఇదంతా చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సమానం ఏముందంటే రేవంత్ రెడ్డి గారే దగ్గరుండి ఈమెతో మాట్లాడిస్తున్నాడు అట్లా అని చెప్పి ఈ హరీష్ రావు గారి వర్గము, సంతోష్ రావు గారి వర్గం బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఎట్లా చాలా తప్పు. కవితమ్మ గారు ఒక సంకన చేరి ఆమె వాళ్ళు చెప్పిన మాట వినాలనే అంత చిన్న మైండ్ కాదు ఆమెది. ఇద్దరు పార్ట్నర్స్ అట కదా. చాలా ప్రజలు చెప్తారు కదా, వీళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే వీళ్ళు బట్ట కాల్చి పైనేస్తారు తప్ప ప్రజలు మాత్రం ఉంది ఏమున్నది? తెలంగాణలో ఇంకో పార్టీ రావాలి, అది మన కవితమ్మ పార్టీ రావాలని చూస్తున్నారు ప్రజలు. నిజంగా ఈ ప్రజలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 100% చేస్తున్నారు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడున్న బీఆర్ఎస్ సరిపోదా, కాంగ్రెస్ సరిపోదా, బీజేపీ ఉన్నది, బీఎస్పీ ఉన్నది, ఇట్లా అనేక రకాల పార్టీలు ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ 10 ఏళ్ళు చేసిన బీఆర్ఎస్ ఇంతవరకు ఎవరికి ఏం చేసింది? ఏ ప్రజలకు ఏం చేసింది? ఓట్లు వేసుకున్నారు తప్ప, వాళ్ళు జోలు రింపుకున్నారు తప్ప ఇంకేం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన మాట ఎక్కడి నెరవేరలే కదా, ఒక్కటి చేయలేదు కదా. బీజేపీ అయితే లెక్కలు ఉండదు. బీజేపీ అయితే కేంద్రంలో అధికారం ఉందండి, మీరు అట్లా మాట్లాడతారు. కేంద్రంలో కాదు, తెలంగాణలో ఏమున్నది? నీ ఇంట్లో ఏమో చూడు అంటున్నా. నీ ఇంట్లో ఏముంది, ఇంటి పక్కకి ఏముంది, అది ఇది లేకుండా కేంద్రం ఉన్నాము ఇంకేడు ఉన్నామంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు చక్కలేరు. ఇప్పుడు ఆ పార్టీ చక్కలేరు. కవిత గారు నామమాత్రానికి ఒక పార్టీ పెట్టి కొన్ని రోజుల తర్వాత అది కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారి దగ్గర మెర్జ్ చేస్తుంది అనేది తీవ్రమైన వాదన జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? చాలా తప్పు. మూర్ఖుడు అనేవాడు అన్నట్టు, మూర్ఖుడు అనేవాడు. ఎందుకంటే ఆమెకు శక్తి, ధైర్యము, ఆమె వాస్తవం చెప్పాలంటే ఆమె ఒక ధైర్యం. కవితమ్మ ధైర్యము. కవితమ్మ అనే ఆమె ఒక శక్తి. కవితమ్మ అంటే ఒక విప్లవము, ఒక గలం. ఆమె వీళ్ళకి తెలియదు మూర్ఖులకు. బాగా పొగుడుతున్నారు మీరు, ముడుపులు బాగా ముట్టినట్టున్నాయి. మీకు పొగడం కాదన్న నేను అనేది ఉన్న చెప్తాను, చూసి దగ్గరగా చూసా కాబట్టి. ఆమె శక్తివంతురాలు. ఏదైనా ఆమె ఏది చెప్పినా తెలంగాణలో రాజకీయం గురించి ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏది లేదు అవగాహనగా చెప్పే సత్తా ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇంటి అల్లుడిదే ఫోన్ ట్యాప్ చేసిరని కవితమ్మ గారు మాట్లాడారు. లేదంటే రైతులకు బేడీలు వేసిరు మా నాన్న ప్రభుత్వం, అదే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇవన్నీ మరి అప్పుడు మాట్లాడితే బాగుండు కదా, ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? వాస్తవం చెప్పాలంటే వాళ్ళు అప్పుడు మాట్లాడదామని పరిస్థితి వచ్చినా ఆమెను మాత్రము చేతులు కాళ్ళు కట్టేసి పక్క పెట్టిర్రు. బయటికి రానిలేదు ఆమెను. ఒక నిజామాబాద్ తప్ప ఎక్కడ బయట రానిచ్చారు? ఆమె పేపర్ ఏ పేపర్ లో మెయిన్ పేపర్ లో వచ్చింది ఆమె మాట్లాడింది, ఏ టీవీలో చూపించారు అంటే ఇంట్లోనే తన వాళ్ళు, తన అన్నలు, తన కుటుంబము ఆమె అంచవేసారు. అది కాకనే కదా ఇప్పుడు ఉద్యమంలో మనిషి ఎంత గట్టి కొడితే అంత బాల్ పైకి వస్తుంది. అట్లా వచ్చింది ఆమె. ఇప్పుడు అన్న చూసింది, ఇంకా చూసింది ప్రజలకు వీళ్ళు ఏం చేస్తట్లేరు, వీళ్ళు సామాజిక న్యాయం లేదు. సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే నేను చెప్పిన పెట్టిన పార్టీ నేను చేయాలని చెప్పి ఆలోచిస్తోటి బయటకు వచ్చి ఈ రోజు ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తోటి బయటకు వచ్చింది ఆమె. ఎందుకు ఇప్పుడు ప్రతి జిల్లాలు తిరుగుతుంది,
ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కులాల సమస్యలు తెలుసుకుంటుంది. సో మీరు కూడా గతంలో కులాల వారిగా లేదంటే మీ హక్కుల కోసం పనిచేసిన నాయకులు మీరు. మీరు జాయిన్ అయిన తర్వాత మీ కులానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం కవిత గారు చేశారు? నిన్ననే తెలుసుకుంది అమ్మ కవిత గారు. మాకు 57 కులాలకు వాస్తవానికి చాలా అన్యాయం బతుకులు మావి. ఈ రోజు మా బతుకులు ఎలా ఉన్నాయంటే, ఈ రోజు కూడా సెన్సాస్ చేసే జాతులు మా 57 కులాల్లో. ఈ రోజు ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఉండడానికి తినడానికి కింది లేని పరిస్థితి మాది. ఏ పార్టీ వచ్చినా, మేము ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా మాకు 57 కులాలకు మాత్రము ఏ పార్టీ న్యాయం చేయలేదు. మేము ఏమనుకుంటామంటే, మేము ఎంతో ముందు కూడా కవిత గారితో మాట్లాడినాము. కవితమ్మ గారు చెప్పే మాటల్లో దృష్టిలో చెప్పుతుంటే ముఖవైవల్లో తెలిసిపోతుంది, ఉన్నది మాట్లాడుతుంది, నిజంగా మాట్లాడుతుంది. వాస్తవం చెప్పండి, ఇప్పుడున్న నాయకులు ముఖాలు చూడండి, మీ టీవీలలో కవితమ్మ గారి ముఖం చూడండి, మాటల్లో చేష్టల్లో ముఖంలో కనబడుతుంది ఏది కరెక్ట్ ఉందని. నిజం మాట్లాడితే ఉన్నది మాట్లాడుతుంది. తప్పనిసరిగా మాకు ఉపకులాలకు న్యాయం చేస్తున్నది, రాజకీయంగా చేస్తున్నది. ఉపకులాలకు మాకు ఇప్పుడు వాస్తవానికి మాకు 18% రావాలి, 20% రావాలి. వాస్తవానికి 20%లో మాకు 15% వస్తుంది. 15%లో వాస్తవం చెప్పాలంటే అంబేద్కర్ ఏం చెప్పిండు, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అత్యంత వెనుకబడ్డ కులాలకు, నెట్టేసిన కులాలకు ఎక్కువ పర్సెంట్ కానీ ఇక్కడ ఏం జరిగింది, అన్యాయం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసి 1-2 వర్గాలే ఎక్కువ. ఇప్పుడు డెవలప్ అయిన కులాలకు వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది చేస్తావా నువ్వు? లేకుండా సొంత నిర్ణయం తీసుకొని ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నోళ్ళు చెప్పి చేసి నువ్వు 1% ఇస్తావా? తప్పు కదా అది. నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి? నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితావు? నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే వాస్తవం ఒప్పుకుంటాం. అందరికన్నా ముందు మీరు వచ్చి వరిక చేస్తున్నారు, మీకు చాలా చాలా వందనాలు. కానీ అంతంత వెనుకబడ్డ కులాలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళ 2 కులాల ఎమ్మెల్యే వర్గీకరణ అంటే కేవలం 2 కులాలే. ఆ 2 కులాలకే చేసావు తప్ప మిగతా 57 కులకు ఎందుకు నువ్వు చీల్చినావు అంటు నేను. నువ్వు చీల్చి హక్కు నీకు ఎవరిచ్చిండు? మీ 57 కులాలకు ఫస్ట్ నుంచి అడుగుతున్నది 5% ఇవ్వని చెప్పినాం మేము. 5% ఇవ్వకుండా అత్యంత కులాలు వెనుకబడే కులాలు కొన్ని పెట్టేసి 3 గ్రూప్ లో విభజించి 3 కులాలు ఒక్క దగ్గర కాకుండా చేసి మీరు మమ్మల్ని విభజించి మమ్మల్ని 1% ఇస్తే మేము ఏమైపోవాలి? మా చదువులు ఏమైపోయాలి? మేము ఏమైపోవాలి? ఉద్యోగం వస్తే ఉద్యోగం ఏమవుతుంది? రోస్టర్ పైన వస్తుంది. అంటే మేము ఏమంటాం అంటే, మా ఉద్యోగము ఈసారి రాకపోతే ఇంకోసారి రావాలి, ఇంకోసారి పోతే ఇంకోసారి, ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం మాకే రావాలి, మళ్ళీ సంవత్సరం మాకే రావాలి, మాది ఇంకో కులాన్ని పోవద్దు. కానీ మీరు ఇప్పుడు ఈ కులాల ఆధారంగానే పోరాటం ఎందుకు చేయలేకపోయారు? రాజలింగం అన్న, అరే కవితమ్మ గారిని కలిస్తేనే బాగుంటది, లేదంటే ఈమెలో మనం మెర్జ్ అయితేనే బాగుంటది అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? వాస్తవం చెప్పాలంటే ఎంత చేసినా మందకృష్ణ గారు పెద్ద ఉద్యమ నాయకుడు, ఆయన 30 ఏళ్ల ఉద్యమ నాయకుడు, ఆయన నడిచినాం మేము. కానీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టిండు. అయినా ఒక రాజకీయంగా ఉందో, లేకపోతే ఎంత ఉద్యమకారుడైనా ఫస్ట్ వాళ్ళగా పవర్ దగ్గర పోవాలి. ఎన్ని కుల సంఘాలైనా నడవు పవర్ ఏమిటారు పోవాలి. మళ్ళీ నేను కూడా ఆలోచించింది అంటే, నిజంగా ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా పవర్ లేకుంటే, నేను మాట్లాడకపోతే నా కులం గురించి రేపు పార్లమెంట్ లో అసెంబ్లీలో నేను మాట్లాడకపోతే ఇప్పుడు కులానికి ఏం చేస్తాను? కవితమ్మ గారు పవర్ లో లేరుగా, మరి చక్కగా మాట్లాడితే ఒక ఎమ్మెల్యే కూడా లేదు కదా. రేపు వస్తుంది. రేపు పార్టీ పెట్టిన తర్వాత 2 నెలల తర్వాత పార్టీ పెడుతుంది, పెద్ద 1000 మందితో మీటింగ్ ఉంటది. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళా కొన్ని జిల్లాలు తిరిగేది ఉంది. జిల్లాలలో 1000 మంది ఆమెకు రాక ఎదురు చూస్తున్నారు, పిలిపిస్తున్నారు, రండి అక్క మీరు రండి, మీరు సాధిస్తామని. ఏమంటున్నా అంటే, జిల్లాలలో మీరు కూడా అక్కతో తిరిగినట్టున్నారు, ఎట్లా ప్రజల రెస్పాన్స్ ఎట్లుంది? వాళ్ళు పొంగని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు కవితమ్మ గారు? వాళ్ళు ఏమంటారు అంటే, అక్క సామాజిక న్యాయం జరగలేదు ఇంతవరకు, మీరు వేస్తారని చెప్తున్నాము, మేము నమ్ముతున్నాము. మీరు ఎక్కడ మీరు ఏ పని చేసినా, ఏ ఉద్యమం చేసినా, ఏది పెట్టినా మేము వస్తాము. మీకు ఈసారి మేము ఉంటాం. మీరు తెలుగుదేశం చూసినాము, కాంగ్రెస్ చూసినాము, బీఆర్ఎస్ కూడా చూసినాం. కానీ ఇప్పుడు మీరు పెట్టే పార్టీలో మేము మీ తోడుగా ఉంటాము, నీ బాట నడుస్తామని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ లో ఆడ ఎట్లుంటది అంటే, బీఆర్ఎస్ లో ఆడ కూర్చునే ఉండాలి, నిలబడి లేదు. కవితకు దగ్గర లేదు, ఆమె పక్క కూర్చోబెట్టుకుంటది, అందరినీ పక్కకు కూర్చోబెట్టుకొని మాట్లాడమంటది. వాళ్ళ దగ్గర ఉంటుందా? వాళ్ళు ఉండదు. వాళ్ళు చూసిన చాలా బాధ అనిపించింది. పెద్దయినా ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన మహానుభావుడు, ఓకే అని దండం పెడతా. కానీ ఒక దేవుని మొక్కిన మొక్కుతూ నాకు చాలా బాధ వేసి, మాకు ఒక దళితుడు పోతే అరే మొక్కుతుంటే ఆయన దూరమే ఇట్లా కూర్చున్నాడు అంతే. అంటే ఎంత బాధాకరం అండి. ఏమంటే గొప్పోడు చాలా ఈ రోజు తెలంగాణ రావడం కారణం ఆయన్నే. సంతోషం మాకు. మీకు కవితమ్మ గారి నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఉంటాయన్నా? అంటే
కేసీఆర్ గారిని మీరు విమర్శించాలి, బీఆర్ఎస్ పార్టీని ఈ రకంగా ఇట్లా మాట్లాడాలని అట్లా ఏమైనా ఉంటుందా మీకు? నాకేం లేదు, ఇంతవరకు ఏం లేదు. మీలాంటి నాయకులు జాయిన్ అవుతున్న నాయకులు ఏమైనా మాకేమైందో ఏం చెప్పలేదు, మాకు అట్లా విమర్శించమని చెప్పలేదు, విమర్శిద్దాం అని చెప్పలేదు, ఇట్లా ఇలాంటి మాటలు మాకు రాలేదు. అంటే తప్పు అని చెప్తారు, ఒప్పు చెప్తాం. మా కవితకం చెప్తుంది కదా. ఇప్పుడు తండ్రి కవితమ్మ టార్గెట్ ఎవరు అసలు? బీఆర్ఎస్ పార్టీ అనుకోవాలన్నా, ఇప్పుడు రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీనా, బీజేపీనా? అసలు ఎవరు ఏ పార్టీ తప్పు చేసినా, ఏ నాయకుడు తప్పు చేసినా వాళ్ళే టార్గెట్. బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ కాదు, ఇంకేదైనా కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ గురించి గలమెత్తి మాట్లాడుతుంది ఆమె. కానీ వీళ్ళ గురించే మాట్లాడాలి, వాళ్ళ గురించి అనే ఆలోచన లేదు. పర్టికులర్ ఎజెండాస్ ఏం లేవు. ఉంటది, కానీ తప్పు చేసింది నిలబెట్టి అడుగుతుంది, మీరు చెయ్యండి అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ మొన్న అడిగింది, బీజేపీ అదే బీఆర్ఎస్ లో ఇంతకుముందు జరిగిన తప్పులేమో ఎత్తి చూపిస్తుంది ఆమె. ఇది మీరు చేయలేదు, ఇది మీరు చేయలేదు, ఇది కాలేదు, ఇప్పుడు నా వల్ల అంటున్నారు మీరు, సరైన ఇవ్వలేక టికెట్లు ఇవ్వకనే మీరు బీఆర్ఎస్ పోయింది అని చెప్పి మొన్న అక్క చెప్పింది కదా. వాళ్ళు చేసుకుంటుంది, ఆమె చేసేది ప్రజల గురించి చేద్దాం అంటుంది. కవిత గారు మాట్లాడే ప్రతి ఒక్క అంశంలో చివరికి ఏముంటుంది అంటే, నన్ను స్వేచ్ఛగా ఇన్ని రోజులు నన్ను మాట్లాడనియలేదు, నా గొంతు నొక్కేసిర్రు, నన్ను బయటికి రానియలేదు, జనాలతో నన్ను కలవనియలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, అంటే కొంతమంది అంటే అదే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అని చెప్తారు. సో ఈమె ఎజెండా ఏమన్నట్టు? వీళ్ళని దాటుకొని తెలంగాణ ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలన్నట్ట, లేదంటే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నేనే అన్నట్ట, ఎట్లా అన్నట్టు? వాస్తవం చెప్పాలంటే ఈనాడు పెద్ద మొగోలు చెప్తున్నారు కదా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయం చేస్తా అంటారు కదా. ఒక్క నాయకుడు నేను సీఎం అయితా అని చెప్పే గొప్ప నాయకుడు, ధైర్యంతో చెప్పే నాయకుడు ఎవరు లేడు. కవితమ్మ ఉంది ఈ రోజు, ఒక మహిళ. ఈ రోజు తెలంగాణలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి జరిగేది కవితమ్మ జరుగుతుంది, కవితమ్మనే అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆ రోజుల్లో కవితమ్మ గారు ఏం చెప్తున్నారు అని చెప్పింది, కవితమ్మ చెప్పింది వాస్తవము. ఆ రోజు ఈ మట్టికి ఒక గంప కింద కంపినామని ఆ స్వేచ్ఛ లేకుండా చేశారు. ఆ స్వేచ్ఛ లేదు కాబట్టి ఈరోజు బయటకు వచ్చింది. బయటకు వచ్చి లేనట్టుగా చెప్పారు, దాని గురించి మాట్లాడి బయట పెడుతుంది. దానికి వీళ్ళు కొంతమంది వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు జీర్ణించుకోలేక ఆమె మీద రకరకాలుగా అబండాలు వేసి ఎట్లా ఆమె అనగదొక్కాలి అనుకుంటారు. కానీ వాళ్ళు ఎవ్వని తరం కాదు, ఆమెకు అనగదొక్కడానికి ఎవ్వని తరం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే, కవిత ఎంత ఇట్లా గాల్లో వచ్చింది గాల్లో పోతుంది, అక్కడ షర్మిల ఎట్లయితే 2 రోజులు దుకాణం పెట్టిందో ఈమె కూడా 2 రోజులు దుకాణం పెడుతుంది, అయ్యేది లేదు పోయేది లేదు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవరు, ఈమెతో ఏడైతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంత పిచ్చోలు అంటే, ఇప్పుడు కవితమ్మ గారు షర్మిల గారు పోల్చడము కరెక్ట్ కాదు. అయినా ఆమె పార్టీ పెట్టి నేషనల్ పార్టీకి అధ్యక్షుడు అయిందండి. అరే బుద్ధిహీనులు కాకపోతే వీళ్ళు ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకొని చెప్పుతాడు కూడా, ఒక వార్డు మెంబర్ కావో, ఎమ్మెల్యేనో, ఎంపీ ఇంకే అయిందో కాదో తెలియదు, అయ్యొచ్చు. నీ బతుకు ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా జడ్పీ చైర్మన్ అవుతావు. కానీ ఆమె ఏమైంది, నేషనల్ అధ్యక్షురాలైంది. ఇప్పుడు ఈ అమ్మ కూడా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి గల్ల ఎగరే చెప్తుంది. మీరు ఎవడని చెప్పిండు ఇలా కవితమ్మ కూడా భవిష్యత్తులో టీపీసీసీ ప్రెసిడెంట్ అవుతుంది అని కాదు, కానీ చెప్తాను. అంటే ఆమె ఇప్పుడు కవిత ఏది షర్మిలమ్మ చెప్తున్నా అన్నమాట. ఆమె తక్కువేం లేదు, ఆమె చేసింది పెద్ద పార్టీకి అధ్యక్షురాలైంది. కానీ కవితమ్మ నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంటున్నది. ఎందుకంటుందంటే, గతంలో కూడా యూపీలో ముఖ్యమంత్రి కాదు ఒక మహిళ, ఇప్పుడున్న బీహార్ లో అదేది అదేది బెనర్జీ, ఆమె కూడా ముఖ్యమంత్రి కదా, మమతా బెనర్జీ ఆమె కదా. ఇప్పుడు వాళ్ళు అయినప్పుడు వాళ్ళకంటే ఈమె ఎక్కువ ఏముంది, ఏం లేదు. వాళ్ళకంటే 100% కవితమ్మ గారి దగ్గర మాటల్లో, చేష్టల్లో, రాజకీయాల్లో అన్ని రకాల అనుభవం ఉంది. అవుతుంది చెప్పే మోడలేడు కాలంలో ముఖ్యమంత్రి అయితే ఆమె గల్లం ఎప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటాడని చెప్తున్నారు. అరే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పామోజుకి బయటకు వస్తలేడు. ఏ ముఖ్యమంత్రి అవుతారు? మొన్న ఏది ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్ ఏడా గెలిచారు వాళ్ళు. ఇప్పుడు కేటీఆర్ గెలిస్తే మన అదంటూ గెలకపోతేమో వేరే మీద ఇప్పుడు చెప్పినట్టు కవిత మీద ఇస్తాడు. అది కాదు కదా. నువ్వు గెలువు, నీ మాట ఏందో వాళ్ళు ముందు చెప్పు. నువ్వు ఇంకా వాస్తవం చెప్తున్నా, ఈ చెప్పేటోళ్ళంతా వాళ్ళ మొక్కలు అద్దాలు చూసుకోవాలి ముందు. కవితమ్మ గురించి మాట్లాడే వాళ్ళంతా ఒకసారి వాళ్ళ మొక్కలు అద్దాలు చూసుకొని ఆమె గురించి ప్రశ్నించాలి. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో, వాళ్ళ ముఖం ఎట్లుంది, వాళ్ళు ఎట్లున్నారు, కవితమ్మ గారు విమర్శించే అర్హత వాళ్ళకి ఎక్కడిది వాళ్ళకు? పనికొచ్చిన వాళ్ళు పనికి విమర్శిస్తున్నారు. అది తప్పు, చాలా తప్పు కదా అది. అంటే ఇప్పుడు జాగృతి పేరు మీద ఇన్ని రోజులు సంస్థ పేరు మీద నడిచింది, ఇప్పుడేమో కొత్తగా పార్టీ రాబోతుంది. అవును. ఆ పార్టీలో మీలాంటి నిమ్న వర్గాల నాయకులు, లేదంటే కులాలు
మతాల కోసం కులాల కోసం కొట్లాడిన మీలాంటి నాయకులకు సముచితమైన స్థానం ఉంటది అనుకుంటారా, లేదంటే మీరు కూడా గుంపులో గోవింద 100 లింగాల బోల్లింగం అట్లా అదేం లేదు. అక్కగారు మాకు నిన్న కూడా మీటింగ్ పెట్టింది, 20 కులాలు వచ్చిన మనకి అత్యంత ఉపకులాలు వచ్చినాము. కానీ మాకు చెప్పింది రాజకీయంగా మిమ్మల్ని అన్ని కులాల కంటే మాదిల కంటే అంచబడ్డ నాకు తెలుసు. అది మీకు రాజకీయంగా కాదు, ఇంకా ఉద్యోగాల్లో కానీ ఇంకా దేంట్లో కానీ నేను మిమ్మల్ని గుండెలు పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకొని బాధ్యత మాది. ఎందుకంటే మీకు చాలా ఇంకోటారు ఎస్సీలు అంటే మాది తప్ప వేరే కులం కనిపిస్తలేదు కాబట్టి తప్పనిసరిగా 57 కులాలను కూడా మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ గురించి నేను ముందుండి నిలబడి నేను మీ గురించి పోరాడతా అని చెప్పింది. అందుకే మేము అక్క వాటిలో కలిసినాం. మేము అంటే ఏదన్నా ఆర్థికంగా ఏమన్నా ఆశ చూపిరా జాగృతి నాయకులు అట్లా వస్తే బాగుంటది మీ మద్దతు కావాలని చెప్పి? అట్లేం లేదండి. అట్లా డబ్బు ఆశ చూపించే వ్యక్తి కాదు, డబ్బుకు ఆశపడే వ్యక్తి మేము కాము. ఎందుకంటే 30 సంవత్సరాలు తిండికున్నా లేకున్నా ఈ రోజు కూడా మేము మా వాళ్ళకు రావడానికి బస్సు కిరాయి లేదు. రావడానికి ఇప్పుడు మాట్లాడేటప్పుడు నాకు స్కూల్ మీద చూసుకుంటాం వచ్చిన అంటే మా పరిస్థితి మేము వాస్తవానికి ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి మాకు ఏ డబ్బులు మేము ఆశపడము. డబ్బులు కొనే సత్తగా ఎవరికి ఉండదు. ఎందుకంటే మీరు 30 ఏళ్ళ దాకా అట్లా అమ్ముడు అంటే ఎప్పుడు అమ్ముతుంటే అమ్ముడు కూడా నాయకులు ఉన్నారు కాదని నేను ఉన్నాక ఆ క్యారెక్టర్ నేను రాను. నా కులం గురించి పోరాడాలి, నీ ఏదైతే ఎత్తుకున్నా దాని గురించి పోరాడాలి, ఆరాటం చేస్తే తప్ప వేరే గురించి మాట్లాడాలి. జాగృతి పోరాటం ఎవరి మీద రాజలింగం అన్న అసలు అంటే కాంగ్రెస్ మీదనా బీఆర్ఎస్ మీదనా? ఏదన్నా ఒకటే చెప్పండి. సామాజిక న్యాయం మీద. ఏదన్నా ఒకటే సామాజిక న్యాయం మీద. జాగృతి కవిత గారి పోరాటం బీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ మీద? సామాజిక న్యాయము అందరికి న్యాయం జరగాలి, అన్ని సంబంధ వర్గాలకు. ఆప్షన్ లేదు కదా, బీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ మీద? లేదు, నేను సంబంధం ఏమంటున్నా అదే బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు ఎవరు కాదు, సొంతగా పార్టీ పెడుతుందమ్మా. పెట్టిన తర్వాత ప్రజలకు ఏ విధంగా కావాలో ప్రజలకు కోరుకున్నట్టుగా తిరుగుతుంది, కోరుకున్నట్టుగా మాట్లాడుతుంది, కోరుకున్నట్టుగా సేవ చేస్తానికి వస్తుంది ఆమె. అట్లా కాదు తప్ప ఇంకా వేరే దాంట్లో. కానీ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మేము పెద్ద నాయకులం, మేము కేసీఆర్ గారి భవిష్యత్తు వారసులం, మేము ఉద్యమాల నుంచి వచ్చినాం, మమ్మల్ని ఎదుర్కొనే నాయకులు లేరు రాష్ట్రంలో అన్నట్టు మాట్లాడతారు కదా, మరి ఎట్లా? ఆమె సొంత బిడ్డమే ఆమె. కవితమ్మ గారు వాళ్ళకన్నా ఎక్కువ ఆమె. కవితమ్మ గారు బిడ్డే. ఆయనకి ఎంత చాణక్య తెలివి ఉందో ఆ తండ్రికి ఎట్లుందో తండ్రి కంటే ఎక్కువ ఉంది బిడ్డకు. వాళ్ళకంటే ఒక 10% ఎక్కువ చేస్తే కాబట్టి తక్కువ ఉండదు. ఈ రోజు తెలంగాణ కేటీఆర్ గారికి సమానమే అంటారు. సమానం కాదు, తండ్రికి లేవల్ అయ్యే కేటీఆర్ కాదు కదా, ఏమే తండ్రి లెవెల్ అంటే ఆ జ్ఞానము, ఆ మాట విధానము, చేష్టలు. గాని నేనేమంటున్నానంటే మేము ఉద్యమాలు చేసి వచ్చినాం అని అంటారు కదా వీళ్ళు. అరే ఉద్యమాలు కవితమ్మ కూడా చేసింది కదా. కవితమ్మ ఆమె నడి రోడ్లో నిలబడి యువత మేలుకొల్పింది. ఉద్యమాలు రమ్మాలని చెప్పేసి మేలుకొల్పి ఈ బతుకమ్మ పండుగ చాలా మంది బతుకమ్మ పండుగ గురించి ఏం చేస్తున్నారు. బతుకమ్మ పండుగ మన తెలంగాణలో ఆడేవాళ్ళు. ఆమె అంతర్జాతీయ నిలబెట్టింది. ఆ శక్తి ఎవరికి సంస్కృతిని దేశ విదేశాలకు దాటించింది. ఎవరికన్నా ఉందా బుద్ధి? ఇప్పుడు అందరు ఏమంటారు అంటే బతుకమ్మ మేము ఆడలేమా, వచ్చినప్పుడు మీ బుట్టకు ముందు ఆడినాము, మీ ఇంటి బతుకమ్మ కాదు మా ఇంటి బతుకమ్మ అంటారు కదా. అందరింటి బతుకమ్మని, నా ఇంటి బతుకమ్మ, నీ ఇంటి బతుకమ్మ అందరికీ. కానీ ఆ గొప్పతనము అంతర్జాతీయ లెవెల్ తీసుకుపోయి నిలబెట్టి మాట్లాడుతుందంటే మీరు ఎక్కడరానైనా ఆమె గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏళ్ళ పని చేశారు. కవితమ్మ అనేమే కూడా జాగృతిలోకి పోయిన తర్వాత బాగా మాటలు నేర్చినట్టు అట్లేం లేదు, సమానం చెప్తారు. అట్లేం లేదన్నా. ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను. వాస్తవంగా జరగబోయేది ఏం చేస్తున్నది అని చెప్తున్నా. కేసీఆర్ గారు ఎంత జ్ఞానుడో కవితమ్మ కూడా అంతే జ్ఞానురాలు. ఆమె వాస్తవం ఆమె రక్తం. ఆమె రక్తము. ఆమె వాళ్ళ నాన్నగారికి ఏ విధంగా రాజకీయంగా ఏం చేయాలో ఆలోచన ఎంత ఉందో కవితమ్మ గారికి సేమ్ అంతే ఉంటది, తక్కువ ఏముండదు. వీళ్ళు కొంతమంది కాదు అట్లా అవుతుందంట కానీ వాళ్ళ మూర్ఖత్వం తప్ప వేరే లేదని తెలియజేస్తున్నాం మీకు. అంటే ఏదేమైనా తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు కవితమ్మ గారే అంటారు మీరు. కవితమ్మ గారు ముఖ్యమంత్రి అన్న ఒక్కసారి ఆన్ రికార్డ్ మళ్ళీ. కవితమ్మ గారు రాబోయే రోజుల్లో తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి కవితమ్మ గారి అవుతుందని నేను మీ ద్వారా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. అంత నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందు అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు మీరు? ఆమె రాజకీయం ఏం చేస్తుంది తెలుసు మాకు. ఆమె ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది, ప్రజలు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం తక్కువ ఉన్నది, ఏ ప్రభుత్వము అన్యాయం చేసింది,
ఏ పార్టీ చేస్తాన్ని మోసాలు పక్క పెట్టింది? ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాకు ఉపకులాలకు ముఖ్యమంత్రి గారు మాకు 57 కులాలకు, మాదిలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్, మాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్, ఉపకులాలకు 57 కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని చెప్పిండు. మమ్మల్ని పిలిపించి ఈ తెలంగాణలో ఏది మన ఎంపీ ఎలక్షన్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు తిరగండి, మా ఉపకులాలకు చెప్పి మీరు ఓట్లు వేపి అని చెప్పిండు. మేము ఆ మాట విని, ఆ పేపర్లో విని సంతోషపడి మా కళ్ళలో ఆనందం నిండి అన్ని తిరిగి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినాం. మేము వేం నరేందర్ గారు పిలిపించి, మీరు రాజధాని గారు మీరు తిరిగి ప్రచారం చేయండి, మీకు వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్తే, అయిపోయిన తర్వాత మీరు పోయి కలిస్తే మనం కలవడం లేదు ఆయన. అప్పుడు రోజు పోయినప్పుడు కుసబెట్టి మాట్లాడినోడు ఇప్పుడు దగ్గర పోతే పిలుస్తలేదు ఆయన. రెస్పాన్స్ లేదు. ఏడ సమాజానికి న్యాయం ఉంది అంటున్నా. దానికని నేను అంటే ఇచ్చిన మాట తప్పినట్టే కదా, 100% తప్పిర్రు. ఇప్పుడు ఆ రోజు తిరిగిమని మాట్లాడమని ఉపకులాలు తీసుకుపోయి మీటింగ్ పెట్టమని చెప్పి ఈ తెలంగాణలో పార్లమెంట్ అన్ని ఉపకులాలు కలిసి మీటింగ్ పెట్టినాం. అది ఉన్నాయి, ప్రూఫ్ ఉన్నాయి. 1000 మందితో పెట్టినాం. మేము 1000 మందితో ఫోటో మంత్రులతో పెట్టినాం, అందరితో పెట్టినాం. తెలుసు. చూసుకుంటే జాగృతి పార్టీ కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, తప్పు ఎవరు చేసినా నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. అంతే 100%. ఇప్పుడు కాంగ్రెస్ కి బి టీమ్ గా పనిచేయడం, లేదంటే భవిష్యత్తులో కాంగ్రెస్ లో కలిసే అవకాశాలు ఏం లేవు కదా జాగృతి పార్టీ అనే వాళ్ళంతా మూర్ఖులు. ఎప్పటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు కవిత గారు ఒక ముఖ్యమంత్రి అవుతా అనుకుంటుంది. ఆమె ఆ పార్టీలో ఒక చేతి కింద ఎందుకుంటుంది? ఆమె ఏమే సత్తా ఉన్నది, మాట్లాడే దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నది. తప్పనిసరిగా సొంత పార్టీ పెడుతుంది, నిలబడుతుంది, కలబడుతుంది, గెలుస్తుంది. చాలా మంది అంటారు అన్న, చివరగా ఈ ప్రశ్న అడగొద్దు కానీ, మీరు కవితమ్మ గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి, దగ్గర నుంచి వారికి ఒక సోదర తమ్ముని లెక్క ఉంటారు కాబట్టి, కవితమ్మ గారు వెల్మ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అహంకారం బాగుంటది, కింది స్థాయి వాళ్ళని దగ్గరకు రానియదు అని అంటారు. ఇప్పుడు మీరు ఈ మధ్యలో బాగా ఆమెతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. కవితమ్మ రెస్పాన్స్ ఎట్లుంటదన్న మీలాంటి నాయకుల పట్ల? ఆమె మాట విధానం, మీరు కనిపిస్తే ఆమె పలకరింపు, అదంతా ఎట్లుంటది? మంచి మాట అడిగి మీరు. కవితమ్మ గారు ఇప్పుడు కాదు, గత 7-8 సంవత్సరం జరిగిపోతున్నాం మేము. ఆనాడు వాళ్ళ ప్రభుత్వం ఉన్న మా పక్క పొండు కూర్చొని, అన్న మీకు ఏం కావాలో ఏది చేయాలని అన్ని మా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి, ఇంత గర్వం ఉండదు. మీరు అన్నట్టు కొంతమంది ఉండొచ్చు, కానీ కవితమ్మ దగ్గర ఆ మొక్కలు కనబడదు. కొంతమంది గర్వం ఉన్నది కాబట్టే ఓడిపోయారు. చెప్తే ఇంతకుముందు ఆ మొక్కలలో మాట్లాడుతుంటే ఎదుటోని ఏదైనా చేసి మాట్లాడుతున్నారు, మొక్కలు కనబడుతున్నారు కొంతమందికి. మీరు గమనించండి, అట్లా వాళ్ళు ఓడిపోయారు. కవితమ్మ దగ్గర ఒక్కసారి, మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా, కవితమ్మతోటి ఒక్కసారి మాట్లాడినోడు ఆమె వదిలిపోలేడు. అంత శక్తి ఉంది ఆమె దగ్గర, అంత గుణవంతురాలు ఆమె. అందుకే ఆ మాట తీరు కానీ, ప్రజలకు ఎట్లా సేవ చేయాలని చెప్పి ఆమెకు ఉన్నది కాబట్టి ఒక్కసారి చాలా మంది గర్వం ఉంది ఉంటుంది, కానీ శుద్ధ తప్పు. ఒక్కసారి కవితమ్మ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు, కూర్చొని కాదు మీరు నిలబడి మాట్లాడినప్పుడు కూడా, కవితమ్మని ఒక్కసారి చూసి మాట్లాడినప్పుడు ఎవడు తెలంగాణ విడిచిపోడు. అంత బాగా చక్కగా రిసీవ్ చేసుకుంటది, మాట్లాడుతుంది, చక్కగా ఏం కావాలో చెప్తుంది. మంచిగా మనకు కావాల్సింది మనం ఎట్లా ఉన్నామో ఇద్దరము అట్లనే మాట్లాడదు తప్ప గర్వం ఉండి దూరం ఉండి అట్లా అనే రకమే కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కవితమ్మ గారి అభిమానులు కావచ్చు, జాగృతి పార్టీ నాయకులకు కావచ్చు, మంచి రోజులు పార్టీ ద్వారా రాబోతున్నాయి భవిష్యత్తులో అంటే అవునని చెప్తారా? 100%. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా మంది బీఆర్ఎస్ లో కష్టపడ్డోళ్లకు చాలా మంది టికెట్ రాలేవు, కాంగ్రెస్ ఉన్న రాలేవు. ఇప్పుడు ఇంకో పార్టీ కావాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆ పార్టీ ఇప్పుడు కవితమ్మ పెట్టే పార్టీ. ఆ పార్టీలో అందరికి న్యాయం దొరుకుతుంది. గతంలో ఉన్న వాళ్ళు దొరుకుతుంది, వచ్చే వాళ్ళు దొరుకుతుంది. ఇప్పుడు రాబోయే ఇంకెవరు వస్తారనుకుంటే ఏ పార్టీకి వచ్చినా వాళ్ళు కూడా న్యాయం దొరుకుతుంది. ఆ పార్టీ నిర్మాణంలో మీ బాగా ఉండబోతుందా? ఉంటది అనుకుంటాను. ఇక అక్క ఆమె ఎటువంటి చెప్పలేము కదా, నేను ఉంటది అనుకుని ఉంటది, బాగుంటది చేయాలనే ఆలోచిస్తుంటే ఇక్కడ 30 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం. కానీ ఈసారి ఇప్పటిదాకా చేసినాం కాబట్టి ఇప్పుడు కవితమ్మ పాటలు చేరి నా వంతు కృషి, నా వంతు ఏమైనా ఉంటే చేయాలని ఒక ఉడతా భక్తిగా చేయాలని చెప్పి ఆలోచనతోటి చేయడం జరిగింది. తప్పకుండా అన్న, ఉద్యమ నాయకులుగా లేదంటే పోరాటాన్ని బేస్ గా చేసుకొని వచ్చిన నాయకుల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంది. సో జాగృతి నాయకులకు కావచ్చు, కవితమ్మ గారి అభిమానులకు, జాగృతి పార్టీ భవిష్యత్తు అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక నాయకులుగా? అక్క చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా, తెలంగాణలో రాబోయే పార్టీ కవితమ్మ గారి పార్టీ. ఆ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుంది. ఆ సామాజిక న్యాయంలో ప్రతి సంబంధ కులాలు, అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఇబ్బంది పడి పోయిర్రో, ఎవరైతే అన్ని పార్టీల్లో ఇబ్బంది పడి దగ్గర రాకుండా చూసిరో, ఈ పార్టీలకు మీరందరూ కవితమ్మ గారిని మీరు కలిస్తే తప్పనిసరిగా సామాజిక న్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి, అన్న చెల్లెకు, అక్క తమ్ములకు తెలియజేస్తున్నాను.